వారు చదవలసినటువంటి పాఠము కీర్తనల గ్రంథము 100వ కీర్తన 1 నుంచి 5 వచనాల వరకు వారు చదువుతారు. వారితో కలిసి మనందరం దేవుని మాటలను చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కూడొచ్చినట్టు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసినటువంటి కీర్తనలు 100వ కీర్తన 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరి నేను చదువుతాను. నాతో కూడా మీరు చదవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలను పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. దేవుడి వాక్యమును దీవించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మరొక పాఠాన్ని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నా.